వెల్కమ్ టు ఏపీఎస్సీ అకాడమీ. మీరు రన్నింగ్ నోట్స్ని దగ్గర ఉంచుకొని పాయింట్స్ అని కూడా బ్రీఫ్గా నోట్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో భాగంగా జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా జిఎస్ఎల్వి అంటారు. ఇది 4th జనరేషన్కి సంబంధించింది, అంటే 4వ తరం. దీని గురించి డీటెయిల్స్ ఏమంటే, దీని హైట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఎత్తు 49.13 మీటర్లు, 49.13 మీటర్స్. తర్వాత దీని బరువు 414.75 టన్స్, 414.75 టన్స్. దీని వ్యాసం డయామీటర్ ఎంత అంటే సేమ్ పిఎస్ఎల్వికి ఉన్నట్లే 2.8 మీటర్స్. దీంట్లో స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. పిఎస్ఎల్విలో 6 ఉన్నాయని నేర్చుకున్నాం కదా. ఈ జిఎస్ఎల్విలో స్ట్రాప్ ఆన్ బూస్టర్లు 4 ఉన్నాయి. యాక్చువల్లీ 2001వ సంవత్సరం వరకు కూడా ఈ జిఎస్ఎల్వి ర్యాకెట్ల కోసము మనము రష్యా పైన ఆధారపడడం జరిగింది. 2001 నుంచి తర్వాత మాత్రమే మనం స్వయంగా మనమే తయారు చేసుకున్నాం. సో జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్ని సింపుల్గా జిఎస్ఎల్వి అంటారు. ఇది జిఎస్ఎల్వి. ఇది 4th జనరేషన్కి సంబంధించిన శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని హైట్ 49.13 మీటర్స్, బరువు 414.75 టన్స్, డయామీటరు 2.8 మీటర్స్. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. పిఎస్ఎల్విలో అయితే 6 ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేస్తారు దీన్ని. 2011 వరకు కూడా ఈ జిఎస్ఎల్వి ర్యాకెట్ల కోసము మనం ఏ దేశం పైన ఆధారపడినామంటే రష్యా పైన ఆధారపడినాం. తర్వాత మనమే స్వయంగా తయారు చేసుకోగలిగినాం. ఇంకా ఈ జిఎస్ఎల్వికి సంబంధించిన వేరియంట్స్ గురించి ఒకసారి చూస్తాం. సో జిఎస్ఎల్వి వేరియంట్స్, ఫస్ట్ వన్ జిఎస్ఎల్వి మార్క్ 1 అంటారు, మార్క్ 1. తర్వాత జిఎస్ఎల్వి మార్క్ 2. తర్వాత మూడోది జిఎస్ఎల్వి మార్క్ 3. ఇప్పుడు ఈ మూడింటి గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ జిఎస్ఎల్వి మార్క్ 1 ఏదైతే ఉందో దీన్ని మనము రష్యా నుండి తీసుకున్నాం. జిఎస్ఎల్వి మార్క్ 2 మనమే తయారు చేసాం. ఎప్పుడు? 2001వ సంవత్సరం తర్వాత. ఇది ఇంకా తయారీ దశలోనే ఉంది, భవిష్యత్తులో యూస్ చేస్తారు. ఈ రెండింటికి సంబంధించి సామర్థ్యాన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే 5000 కేజీస్ ఉండే ఉపగ్రహాలు, శాటిలైట్స్ని ఎంతవరకు తీసుకెళ్తుందంటే లో ఎర్త్ ఆర్బిట్ వరకు కూడా ఇది తీసుకెళ్ళి ఆ కక్షలో ప్రవేశపెడుతుంది. లేదా 2500 కేజీస్ ఉందనుకోండి శాటిలైట్ బరువు, దాన్ని జీటీఓ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమనేసి, ఇది ఒక కక్ష మళ్ళీ వచ్చింది, జీటీఓలో ప్రవేశపెడుతుంది. ఈ 2 జిఎస్ఎల్వి వేరియంట్లకు సంబంధించి సామర్థ్యం ఏమంటే 5000 కేజీస్ కానీ ఉంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి, 2500 కేజీస్ ఉంటే జీటీఓ ఆర్బిట్లోకి శాటిలైట్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రత్యేకత ఏమంటే, ఇది ఇస్రో రూపొందించబోయే భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం, అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అవసరమైన సమాచార ట్రాన్స్పాండర్స్ని అందుబాటులోకి తీసుకురావాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, అంటే వీటి సంఖ్య పెంచాలనేది ఇక్కడ ఉద్దేశం. దానికోసం ఈ మార్క్ 3 అనేది రూపొందిస్తున్నారు. యాక్చువల్లీ దీని హైట్ తక్కువ ఉంటుంది, ముందు వాటికంటే దీని హైట్ని తక్కువ చేశారు. 43
0.43 మీటర్స్ ఉంటుంది. బరువు ఎంత ఉంటుందంటే 640 టన్స్ ఉంటుంది, 640 టన్నులు. దీని సామర్థ్యము చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 8,000 నుండి 10,000 కేజీల బరువు ఉండే శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా 4,000 కేజీస్ ఉండే శాటిలైట్ని ఎంతవరకు తీసుకెళ్దు, ఏ కక్షలోకి, జీటీఓలకి తీసుకెళ్ళి ప్రవేశపెడుతుంది. అది ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 యొక్క ప్రత్యేకత. ఇప్పుడు జీటీఓ అంటే ఏమనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. జీటీఓ అంటే జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఇప్పుడు డిటిఓ గురించి క్లియర్గా నేర్చుకుందాం. డిటిఓ అంటే జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే మనం శాటిలైట్ని కక్షలోకి పంపించినప్పుడు అది కొంత దూరం వరకు, కొంత హైట్ వరకు వెళ్ళి అక్కడే రొటేట్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేసాము, రెడ్ ప్లేస్ దగ్గర మళ్ళీ బూస్టర్ ఇచ్చాం. బూస్టర్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ కక్షలో నుంచి మార్పు వచ్చింది, అంటే ట్రాన్స్ఫర్ అయింది. దీన్నే జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. అంటే ఒక కక్షలో రొటేట్ అయ్యే శాటిలైట్ని ఏం చేస్తున్నాము, ఒక పాయింట్ దగ్గర బూస్టర్ ఇచ్చి ఇంకో కక్షలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ మీకు రెడ్ కలర్లో నిట్ కనిపిస్తుంది. సో ఈ రెడ్ కలర్లో ఉండేదంతా కూడా జీటీఓ అంటారు, అంటే జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. ఎందుకు, ఆ పాయింట్ దగ్గర బూస్టర్ ఇచ్చి కక్షని మార్చడం జరిగింది. ఇప్పుడు మనం జిఎస్ఎల్వికి సంబంధించిన స్టేజెస్ అంటే అంచెలు అంటారు కదా, దాని గురించి తెలుసుకుందాం. ఇది 3 స్టేజెస్లో పనిచేస్తుంది. నిన్న స్టేజెస్ అనే దగ్గర స్టేట్స్ అని టైప్ చేసినట్లుంది, ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకోండి. స్టేజెస్, దీంట్లో ఫస్ట్ స్టేజ్ ఏదో చూస్తాం. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ప్రొపలెంట్గా అంటే ఘన ఇంధనంగా దేన్ని యూస్ చేస్తాము, ఆల్రెడీ పిఎస్ఎల్విలో యూస్ చేసింది, ఇక్కడ కూడా యూస్ చేస్తాం. ఏమది, హెచ్టిపిబి. హెచ్టిపిబి అంటే ఏం చెప్పుకున్నాము, హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్. దీన్ని ఘన ఇంధనంగా వాడతారు. ఘన ఇంధనం అంటే ఏంటి, సాలిడ్ ప్రొపలెంట్. నెక్స్ట్ రెండో దశకి సంబంధించి ఇక్కడ లిక్విడ్ని యూస్ చేస్తారు, లిక్విడ్ ప్రాపలెంట్ని యూస్ చేస్తారు, అంటే ద్రవ ఇంధనం. ద్రవ ఇంధనంగా ఏం యూస్ చేస్తారు, యూడిఎంహెచ్. యూడిఎంహెచ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనము పిఎస్ఎల్విలో నేర్చుకున్నాం. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్. ఇక్కడ యూస్ చేసే ఇంజన్ పేరేంటి, వికాస్ ఇంజన్. పిఎస్ఎల్విలో కూడా ఏం యూస్ చేసాం మనము, రెండో స్టేజ్కి సంబంధించి వికాస్ ఇంజన్ని వాడడం జరిగింది. వికాస్ ఇంజన్ని వాడడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అనేది ఇక్కడ జిఎస్ఎల్వికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫ్యూయల్గా దేన్ని యూస్ చేస్తామంటే లిక్విడ్ హైడ్రోజన్ని యూస్ చేస్తాం. లిక్విడ్ హైడ్రోజన్. లిక్విడ్ హైడ్రోజన్ ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే ఇది -253 డిగ్రీస్ ఉంటుంది. -253. ఇక్కడ ఆక్సిడైజర్గా దేన్ని యూస్ చేస్తాము, లిక్విడ్ ఆక్సిజన్ యూస్ చేస్తాం. లిక్విడ్ ఆక్సిజన్. ఇది ఎంత ఉంటుంది, -183 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇక్కడ వాడే ఇంజను మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పరంగా అంత ఇంపార్టెంట్. ఆ ఇంజిన్ పేరేంటి, క్రయోజెనిక్ ఇంజిన్. ఇక్కడ రాస్తాను. క్రయోజెనిక్ ఇంజిన్.
సో జిఎస్ఎల్వి స్టేజ్కి సంబంధించి మొత్తం 3 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్లో భాగంగా మనం సాలిడ్ ప్రాపలెంట్గా దేన్ని యూస్ చేస్తాము? హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ని యూస్ చేస్తాం. పిఎస్ఎల్విలో కూడా సేమ్ ఇదే యూస్ చేసేది. సెకండ్ స్టేజ్లో కూడా సేమ్ ఏం యూస్ చేస్తాము? లిక్విడ్ ప్రాపలెంట్గా అన్సిమెట్రికల్ డైమీథైల్ హైడ్రోజన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంజిన్ సేమ్ ఇంజిన్ వాడతాం, వికాస్ ఇంజిన్ని. పిఎస్ఎల్విలోనూ అదే వాడతాము, జిఎస్ఎల్విలో కూడా ఇదే వాడతాం. థర్డ్ స్టేజ్ అనేది ఇక్కడ మారుతుంది, ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యూయల్గా దేన్ని వాడతాము? లిక్విడ్ హైడ్రోజన్ని వాడతాం. ఎన్ని డిగ్రీలు ఉంటుంది? -253 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆక్సిడైజర్గా దేన్ని యూస్ చేస్తాము? లిక్విడ్ ఆక్సిజన్ని యూస్ చేస్తాం. ఇది ఎన్ని డిగ్రీలు ఉంటుంది? -183 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ యూస్ చేసే ఇంజిన్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రయోజెనిక్ ఇంజిన్. ఎందుకు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ తీసుకొచ్చారు? ఈ లిక్విడ్ హైడ్రోజను, లిక్విడ్ ఆక్సిజన్ ఇవి ఉంది కదా, దీన్ని కరెక్ట్గా కానీ చేయాలంటే క్రయోజెనిక్ ఇంజిన్ అవసరం. వేరే ఇంజిన్ అనేది ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఈ క్రయోజెనిక్ ఇంజిన్ కోసము మనం రష్యా దేశం పైన ఆధారపడేవాళ్ళం. కాకపోతే ఇతర దేశాలు, ఇప్పుడు అగ్రరాజ్యాలు ఉన్నాయి కదా, అమెరికా ఇలాంటివి, ఇవన్నీ కొన్ని అనుమానాలు పెట్టుకున్నాయి, కొన్ని ఆంక్షలు పెట్టినాయి, కొన్ని సహాయ నిరాకరణ ఇవన్నీ ఉండే. దానివల్ల ఏం చేస్తారు, ఇంకా బయట దేశాలపైన ఆధారపడము కష్టం అవుతుంది ఫ్యూచర్లో అనేసి భారతదేశం ఏం చేసింది? స్వయంగా క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేసి అభివృద్ధి చేసింది. సో ఇప్పుడు మనము క్రయోజెనిక్ ఇంజిన్ల కోసము బయట దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు క్రయోజెనిక్ ఇంజిన్ వాడే దేశాలు ఏదంటే అమెరికా, రష్యా, జపాన్, చైనా మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం తయారు చేసి భారత్ కూడా ఈ క్రయోజెనిక్ ఇంజిన్లు వాడే దేశంగా ఆవిర్భవించింది. ఇది గొప్ప విషయం. ఇప్పుడు మనము ప్రయోగాల గురించి తెలుసుకుందాం. జిఎస్ఎల్వికి సంబంధించిన ప్రయోగాల గురించి చూస్తాం. సో స్వదేశీ పరిజ్ఞానం తర్వాత జిఎస్ఎల్వికి సంబంధించి మొదటి ప్రయోగం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 18, 2001 సంవత్సరంలో జరిగింది. ఏప్రిల్ 18, 2001లో జరిగింది. దీన్ని రాకెట్ ఏంటి? జిఎస్ఎల్వి D1 అంటారు. జిఎస్ఎల్వి D1 వేరియంట్ ఏంటి? ఇక్కడ ఈ జిఎస్ఎల్వికి సంబంధించిన వేరియంట్ ఏమంటే జిఎస్ఎల్వి మార్క్ 2. జిఎస్ఎల్వి మార్క్ 2. ఎందుకు మార్క్ 1 కాదు? మార్క్ 1 అంతా దేనికి సంబంధించింది? రష్యాకి సంబంధించింది. రష్యా తయారు చేశాయి ఆ రాకెట్స్ అన్నీ కూడా. మార్క్ 2 నుండి మనం తయారు చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రయోగం ఇది. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించబడిన పేలోడ్ ఏది అంటే ఉపగ్రహం ఏది? GSAT-1 అనే ఉపగ్రహాన్ని, శాటిలైట్ని లేదా పేలోడ్ని యూజ్ చేస్తాం. ఇది సక్సెస్ అయిందా, ఫెయిలియర్ అయిందంటే 100% సక్సెస్ అయింది. సో జిఎస్ఎల్వికి సంబంధించిన మొదటి ప్రయోగము ఏప్రిల్ 18, 2001 సంవత్సరంలో స్టార్ట్ అయింది. దీన్ని తీసుకెళ్లిన వాహక నౌక ఏదంటే జిఎస్ఎల్వికి సంబంధించి జిఎస్ఎల్వి D1 అంటారు. వేరియంట్ వచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 2 వేరియంట్. తీసుకెళ్లిన ఉపగ్రహం ఏంటి? ఏ ఉపగ్రహాన్ని దీన్ని తీసుకెళ్ళింది? GSAT-1. సో ఫస్ట్ ప్రయోగానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు జిఎస్ఎల్వికి సంబంధించి అతిపెద్ద వైఫల్యం ఒకటి జరిగింది, చాలా దెబ్బపడింది ఇండియా పైన. దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. సో అతిపెద్ద వైఫల్యం ఇది ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 25, 2010లో జరిగింది. డిసెంబర్ 25, 2010లో జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన రాకెట్ పేరేంటి? జిఎస్ఎల్వి F-06. జిఎస్ఎల్వి F-06. ఏ శాటిలైట్ని తీసుకెళ్ళింది ఇది? GSAT-5P. GSAT-5P. ఎందుకు ఫెయిలియర్ అయిందంట? 4 స్ట్రాప్ బూస్టర్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. దీంట్లో పిఎస్ఎల్విలో అయితే 6 ఉంటుంది, దీంట్లో అయితే 4 ఉంటుంది. 4 స్ట్రాప్ బూస్టర్స్. ఇవి ఏం జరిగాయంటే అదుపు తప్పాయి. సో ఈ కారణం చేత
ఈ ప్రయోగం అనేది అతిపెద్ద వైఫల్యంగా భారతదేశము నిలిచిపోయిందన్నమాట. భారతదేశంలో అతిపెద్ద వైఫల్యంగా ఇస్రోకి సంబంధించి. సో దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే, ఈ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే December 25, 2010లో జరిగింది. ఆ రాకెట్ పేరేంటి? GSLV F-06. ఏ శాటిలైట్ని తీసుకెళ్ళింది? GSAT-5P శాటిలైట్ని తీసుకెళ్ళింది. ఎందుకు, కారణం ఏంటి అది ఫెయిల్యూర్ అయ్యేదానికి? ఈ రాకెట్లో ఫస్ట్ స్టేజ్లో 4 స్టాప్ బూస్టర్స్ ఉన్నాయి కదా, అది అదుపు తప్పిపోయింది. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఇంకా శాటిలైట్ని ప్రాపర్గా కక్షలోకి ప్రవేశపెట్టడం కుదరదు. సో ఇది ఎప్పుడైతే ఈ అదుపు తప్పిందని అర్థమైందో ఇస్రోకి, వెంటనే వితిన్ సెకండ్స్లోనే శాటిలైట్ GSATని పేల్చేయడం జరిగింది. సో దానివల్ల భారీగా ఇస్రోకి నష్టం జరిగింది. సో నెక్స్ట్, ఈ స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ వాడిన మొదటి విజయాన్ని ఒకసారి చూస్తాం. ఫస్ట్ Mark 2కి సంబంధించి GSLV Mark 2కి సంబంధించి మొదటి ప్రయోగం చూసాము. ఇప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్ తీసుకొచ్చాం కదా, అంటే అమెరికా, రష్యా, జపాన్, చైనాల తర్వాత మనం స్వయంగా క్రయోజెనిక్ ఇంజిన్ని రెడీ చేసుకున్నాం. అట్లా రెడీ చేసిన తర్వాత ఫస్ట్ ప్రయోగించిన ప్రయోగం ఇది విజయవంతంగా. దాని గురించి తెలుసుకుందాం. సో క్రయోజెనిక్ ఇంజిన్ను మనం తయారు చేసిన తర్వాత విజయవంతమైన మొదటి ప్రయోగం ఏదంటే ఏ డేట్లో జరిగిందంటే January 5, 2014లో జరిగింది. January 5, 2014లో జరిగింది. దీన్ని తీసుకెళ్లిన రాకెట్ ఏదంటే GSLV D5. GSLV D5 రాకెట్. పేలోడ్ ఏంటి? ఉపగ్రహము GSAT-14. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినట్టువే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా వచ్చే పాయింట్స్ని అన్నీ కూడా మిస్ కాకుండా కవర్ చేయడం జరిగింది. సో జాగ్రత్తగా నోట్ చేసుకొనేసి మీరు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డేట్స్ కొన్ని మీకు ఐడియా కోసం ఇచ్చాను. సో ఆ డేట్స్ దగ్గర కొద్దిగా మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. మీకు ఐడియా రావాలి ఎప్పుడు ఏం జరిగిందనే ఉద్దేశంతో డేట్స్ ఇవ్వడం జరిగింది. సో క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేసిన తర్వాత విజయవంతమైన మొదటి ప్రయోగం ఇదే. ఎప్పుడు జరిగింది? Jan 5, 2014. రాకెట్ పేరేంటి? GSLV D5. శాటిలైట్ పేరేంటి? GSAT-14. కాకపోతే ఇవన్నీ జస్ట్ ప్రయోగాలు అంతే. ఈ శాటిలైట్కు సంబంధించిందంతా కూడా ఇన్నిసార్లు చేసింది GSLVకి సంబంధించి అన్ని ప్రయోగాలు చేశారు. అంటే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఒరిజినల్ శాటిలైట్ని ఎప్పుడు ప్రయోగించినారంటే యాక్చువల్లీ September 8, 2016లో ప్రయోగించారు. అది ఆధునిక వాతావరణ పరిశోధన కోసము ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది సో క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్లో భాగంగా, అభివృద్ధిలో భాగంగా, ఎక్స్పెరిమెంట్లో భాగంగా చాలా ప్రయోగాలు అయితే జరిగినాయి. కానీ ఫస్ట్ విజయవంతమైన కార్యాత్మక ప్రయోగం ఏది అంటే ఆ పర్పస్ అనేది అక్కడ నెరవేరాల. అట్లా ఏ పర్పస్ కోసము ప్రయోగించబడిందంటే ఆధునిక వాతావరణ పరిశోధన. ఆధునిక వాతావరణ పరిశోధన కోసము ప్రయోగం అనేది జరిగింది. అది ఎప్పుడు జరిగింది? September 8, 2016లో జరిగింది. September 8, 2016. దీనికి సంబంధించిన రాకెట్ పేరేంటి? GSLV F-05. GSLV F-05. శాటిలైట్ ఏంటి? INSAT-3DR. INSAT-3DR. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఎందుకు?
ఇది ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో ప్రయోగించబడింది. దేనికోసమంట? ఆధునిక వాతావరణాన్ని పరిశోధించడం కోసము ప్రయోగించడం జరిగింది. ఆ శాటిలైట్ పేరేంటి? ఇన్సాట్ 3DR. మనం శాటిలైట్స్ అన్నిటిని గురించి కూడా వరుసగా మనం విపులంగా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నాము? శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి నేర్చుకుంటున్నాం. సో శాటిలైట్స్ నేర్చుకునేటప్పుడు జీశాట్ అంటే ఏమి, ఇన్సాట్ అంటే ఏమి, కమ్యూనికేషన్ శాటిలైట్ ఏమి, అట్లా రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా నేను శాటిలైట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు జస్ట్ మనము ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ గురించి, దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాత్రం చూస్తున్నాం. సో ఈ ప్రయోగం ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 8, 2016లో జరిగింది. రాకెట్ పేరేంటి? GSLV F-05. శాటిలైట్ పేరేంటి? ఇన్సాట్ 3DR. సో ఇది సక్సెస్ అయింది. తర్వాత GSLV Mark 3 ఉంది కదా, దానికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగంలో భాగంగా ఫస్ట్ GSLV Mark 3కి సంబంధించి ఏ ప్రయోగం జరిగిందనేది ఒకసారి చూస్తాం. సో GSLV Mark 3కి సంబంధించిన మొదటి ప్రయోగం ఇది ఎప్పుడు జరిగింది? June 5, 2017. June 5, 2017లో ఫస్ట్ ప్రయోగం అనేది జరిగింది. ఈ వేరియంట్ GSLV Mark 3 వేరియంట్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫస్ట్ ప్రయోగం ఇది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఏంటి? GSLV Mark 3 D1 అంటారు. GSLV Mark 3 D1. దీనికి సంబంధించిన శాటిలైట్ ఏంటి? GSAT 19. GSAT 19. ఈ శాటిలైట్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఇది చాలా భారీ ఉపగ్రహం. ఇది వెయిట్ ఎక్కువ ఉంది. శాటిలైట్కి ఎంత ఉందంట? 3136 kgs ఉంది. సో GSLV వేరియంట్లో భాగంగా మూడో వేరియంట్ GSLV Mark 3. దీనికి సంబంధించి మొదటి ప్రయోగం ఎప్పుడు జరిగింది? June 5, 2017. దీనికి సంబంధించిన రాకెట్ పేరేంటి? GSLV Mark 3 D1. శాటిలైట్ పేరేంటి? GSAT 19. ఇది ఎంత బరువు ఉంది? 3136 kgs ఉంది. ఉండే వాటిల్లో, అప్పటి వరకు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత భారీదైన శాటిలైట్గా చెప్పవచ్చు. ఇప్పుడు టోటల్ GSLVలోనే ఇప్పటి వరకు చివరిగా ప్రయోగించిన శాటిలైట్ ఏది, లేదా ప్రయోగం ఏది, అది చూస్తాం. ఇప్పటి వరకు GSLVకి సంబంధించిన చివరి ప్రయోగము ఎప్పుడు జరిగింది? August 12, 2021. August 12, 2021. దీని తర్వాత ప్రయోగాలు జరగలేదంటే GSLVకి సంబంధించి జరగలేదు. ఏదైనా ఇంకా నెక్స్ట్ జరిగిందంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను అక్కడ అప్డేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఇప్పటి వరకు August 12, 2021 లాస్ట్. దీనికి సంబంధించిన రాకెట్ ఏంటి? GSLV F-10. GSLV F-10. శాటిలైట్ పేరేంటి ఇక్కడ? EOS-03. ఈ శాటిలైట్ పేలోడ్ పేరు. దేనికోసము దీన్ని యూజ్ చేశారంటే భూ పరిశీలన ఉపగ్రహం. ఇది భూ పరిశీలన కోసము దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అయింది. సో చివరిగా GSLVకి సంబంధించిన మొదటి ప్రయోగము ఫెయిల్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. GSLVకి సంబంధించి చివరి ప్రయోగం August 12, 2021లో జరిగింది. దీనికి సంబంధించిన రాకెట్ GSLV F-10, శాటిలైట్ EOS-03. ఏ ఉద్దేశంతో ఇది ప్రయోగించబడిందంటే భూ పరిశీలన కోసము ప్రయోగించబడింది. సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అయింది. ఇప్పుడు టోటల్గా మనం PSLVలో చూసాం టోటల్గా ఎన్ని ప్రయోగాలు జరిగినాయి, ఎన్ని విజయవంతమైంది, ఎన్ని ఫెయిల్యూర్ అయింది, ఎన్ని పార్షియల్గా సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది అనేసి. సో ఇప్పుడు GSLVకి సంబంధించి కూడా బ్రీఫ్గా చూస్తాం.
సో జిఎస్ఎల్వికి సంబంధించి వేరియంట్స్ ఉన్నాయి కదా, మార్క్ 1. సో ఈ మార్క్ 1లో భాగంగా మనం టోటల్గా ఎన్ని ప్రయోగాలు చేసామంటే, లాంచెస్ చేసామంటే 6 ప్రయోగాలు చేస్తే దాంట్లో 2 మాత్రమే సక్సెస్ అయినాయి, ఇంకా 2 ఫెయిలియర్ అయినాయి, ఇంకా 2 పార్షియల్గా ఫెయిలియర్ అయినాయి. నెక్స్ట్ మార్క్ 2కి సంబంధించి టోటల్గా 8 ప్రయోగాలు చేసాము, 8 లాంచెస్. దాంట్లో సక్సెస్ అయినటివి 6, 2 ఫెయిల్ అయినాయి, పార్షియల్గా ఇంకేం లేదు, 0. సో టోటల్గా ఇప్పుడేంటి మనకి 14 ప్రయోగాలు చేస్తే, 14 ప్రయోగాలు చేస్తే దాంట్లో 8 సక్సెస్ అయినాయి, 4 ఫెయిల్ అయినాయి, టోటల్గా 2 పార్షియల్గా ఫెయిల్యూర్ అయితే అవడం జరిగింది. సో ఎస్ఎల్వికి సంబంధించి బ్రీఫ్గా ఇది ఇంపార్టెంట్. టోటల్గా తీసుకున్నామంటే ఎస్ఎల్వి మొత్తం ప్రయోగాల సంఖ్య ఎన్ని, 14. దాంట్లో సక్సెస్ ఎన్ని అంటే 8. ఎన్ని ఫెయిల్ అయినాయంటే 4 ఫెయిల్ అయినాయి, పార్షియల్గా ఎన్ని ఫెయిల్ అయినాయంటే 2. మార్క్ 1లో తీసుకున్నామంటే, అంటే రష్యా తయారు చేసింది కదా, దాన్ని ప్రయోగించినప్పుడు 6 ప్రయోగిస్తే 2 మాత్రమే సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్ అయినాయి, 2 పార్షియల్గా ఫెయిల్ అయినాయి. మార్క్ 2లో మనకు 2కి సంబంధించి సక్సెస్ బాగుంది, అంటే 8 ప్రయోగిస్తే 6 సక్సెస్ అయిపోయింది, 2 మాత్రమే ఫెయిల్ అయినాయి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెయిన్ ఏమంటే జిఎస్ఎల్వికి సంబంధించి, నెక్స్ట్ పిఎస్ఎల్వికి సంబంధించి ఎందుకు తేడా? ఆల్రెడీ పిఎస్ఎల్వి ఉంది కదా, మళ్ళీ జిఎస్ఎల్విని ఎందుకు రూపొందించడం జరిగిందంటే, మెయిన్ పిఎస్ఎల్విని దేనికోసం యూస్ చేస్తారంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కోసం యూస్ చేస్తారు. మెయిన్లీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటే భూపరిశీలక ఉపగ్రహాలు అంటారు కదా, 99% వాటి కోసమే పిఎస్ఎల్విని యూజ్ చేస్తారు. జిఎస్ఎల్విని దేనికి యూజ్ చేస్తారు? కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం యూజ్ చేస్తారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం యూజ్ చేస్తారు. అది ఇక్కడ మెయిన్ వేరియంట్ డిఫరెన్స్ మనకు ఐడియా ఉండాలి. పిఎస్ఎల్వికి ఎల్విని ప్రధానంగా దేనికోసం యూజ్ చేస్తారు, జిఎస్ఎల్విని ప్రధానంగా దేనికోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ క్లాస్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది GTO గురించి, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటి అనేది మనము నీట్గా చూపించడం జరిగింది. ప్రతి ఒక్క పాయింట్ కూడా జిఎస్ఎల్వికి సంబంధించి 100% కవర్ చేశాను. సో ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తాము. ఇప్పటి వరకు మీరు బ్రీఫ్గా నోట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళండి. చిన్న సలహా ఏమంటే, మార్నింగ్ వెళ్ళినంత వరకు త్వరగా లేసి చదువుతారు కదా, 4కో 3కో అట్లా లేచి చదివినప్పుడు నిద్రమొఖాలతో అట్లే చదవకుండా స్నానం చేసుకొని ఫ్రెష్గా కూర్చొని చదివారంటే ఫలితం అనేది 10 రెట్లు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.